హాయ్ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఆటలో అరటిపండులాగా వ్యవహరిస్తున్న శ్రీ ప్రవచనానంద పవన్ కళ్యాణ్ గారు మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ 'జల్సా' అని ఒక సినిమా ఉంది. దానిలో ఈయన హీరో. అందులో కథానాయకుడు ఫ్రెండ్స్ అడుగుతుంటే లోపల ఒక చొక్కా ఉంది. ఆ చొక్కాలు 500 ఉన్నాయి తెచ్చుకోమని ఒక్కొక్కడిని లోపలికి పంపించడం. ఆ చొక్కాలు ఏం లేకుండా వాళ్ళు వెళ్తే ఆ లోపల దాక్కున్న బ్రహ్మానందమే చొక్కా జేబులో డబ్బులు పెట్టడం, వీళ్ళొకళ్ళు తెచ్చుకోవడం, ఉంగరం తెచ్చుకోమంటం. ఇవన్నీ అయిన తర్వాత అతనొచ్చి "ఏముంది లోపల ప్రతివాడిని లోపలికి పంపిస్తున్నావు. ఆ చొక్కా తప్ప ఏముంది అక్కడ? చొక్కాకో బొక్క తప్ప ఏం లేదు" అని ఆయన అనటం. ఇది అసెంబ్లీలో ఈయన ఉదహరించి చెప్పాడు. అంటే ఇది మనం ఎట్లా తీసుకోవాలంటే జనాలకి డైరెక్ట్‌గా హింట్ ఇచ్చినట్టు ఆయన. ఏందంటే ఆ చొక్కా జేబులో ఉన్నాయి డబ్బులు. అంటే లేని డబ్బులున్నాయి అని చెప్పటం ఈయన సినిమాలోది అసెంబ్లీలో వాడాడు. అంటే ప్రజలకు కూడా మేము ఇచ్చేది ఏమీ లేదు మీకు. అట్లా ఆశ పెట్టి మేము మిమ్మల్ని మభ్యపెట్టి పవర్‌లోకి వచ్చాము. మీరు అటువంటి ఆశలేం పెట్టుకోవద్దు. మేము ఇచ్చేది లేదు. మీరు పుచ్చుకునేది అంతకన్నా లేదు. అక్కడ చొక్కాకో బొక్క ఉన్నట్టు ఈయన కూడా మా దగ్గర నుంచి ఇచ్చేదేం లేదు. మా చేతికేమి చిల్లి లేదన్నట్టు ఈయన చెప్పడం జరిగింది. ఆ ప్రజలు కూడా అట్లా అర్థం చేసుకుంటే బావుంటుంది. అలానే మన ఈయన ప్రవచనాలు ఒకసారి మనం వింటే గతంలో భారతీయ జనతా పార్టీని గూడా ఈయన తిట్టాడు. ఏందంటే ముస్లిం మైనారిటీలు ఓట్లు కోసం వాళ్ళని సెపరేట్ జేసి ఇది చేయటం ఒకటి. అలానే ఆహ్, బీసీలని విభజించడం అని ప్లస్ ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ గురించి మాట్లాడటం గురించి గాని, ఆ టీడీపీ చేసే మోసం లాంటిది మేము చెయ్యమని గాని, ఇలా రకరకాలుగా ఆయన మాట్లాడాడు. తర్వాత ఆయన ఇంకో సందర్భంలో మాట్లాడుతూ అసలు సెక్యులర్ భావాలున్న హిందువులు గాని, అసలు హిందూ నాయకుల వల్లే దేశంలో మత కల్లోలాలు గాని ఇటువంటివి జరుగుతున్నాయి. రాజకీయాల్లో ఈ హిందూ నాయకుల వల్లే ఇవి జరుగుతున్నాయి అనే ఉద్దేశంతో డైరెక్ట్‌గా ఆయన అదే అన్నాడు. హిందూ నాయకుల వల్లే దేశంలో ఈ అల్లకల్లోలాలు, మత కల్లోలాలు జరుగుతున్నది హిందూ నాయకుల ప్రోద్బలంతోనే. మిగతా మతాల వాళ్ళు ఎవరు ఇటువంటిది చెయ్యరు. కేవలం ఈ రాజకీయాల్లో హిందూ నాయకులే మత కల్లోలాలను సృష్టించేది అని క్లియర్‌గా జెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ మొన్న రీసెంట్‌గా మనం చూసాము సనాతన ధర్మం అని నెత్తికెక్కించుకొని అదొక కొత్త వేషం వేసేసి ముస్లిమ్స్ గాని, వేరే మతాలోళ్ళు ఏదన్నా వాళ్ళకి జరిగితే వాళ్ళెంతో కలిసికట్టుగా వస్తారు. ఆళ్ళందరిని చూసైనా హిందువులకి సిగ్గు రాదా, బుద్ధి రాదా, రోడ్ల మీదకి రండి అని ఆవేశంగా వాళ్ళందరికి పిలుపు ఇచ్చి హిందువులని వాళ్ళని రెచ్చగొట్టే పద్ధతిలో మాట్లాడటం ఇవి గూడా మనం చూసాం. ఇలా రకరకాలుగా మనం ఏం మాట్లాడుతున్నామో ఒక సందర్భంలో ఒకటి, ఇంకో సందర్భంలో ఇంకొకటి మాట్లాడుకుంటూ, మనం ఏం మాట్లాడామో దాని మీద ఆహ్, మనం ఎంత స్టాండ్ అయ్యి ఉండాలి, ఆ స్టిక్ అయ్యి ఉండేటట్టు, మాట మీద నిలబడేటట్టు ఒకటే పాలసీ గనక మెయింటైన్ చేసుకుంటూ ఒక స్టెబిలిటీ ఉంటే నికార్సైన నాయకుడిగా నిలబడే అవకాశం ఉంటుంది గానీ, తడవకో మాట, గడికో మాట మార్చుకుంటూ ఎప్పుడేం మాట్లాడామో మర్చిపోతూ, ఆ రోజుకి ఆ స్క్రిప్ట్ ఎవడో ఇచ్చిన స్క్రిప్ట్ చదువుకుంటూ ఇట్లా రాజకీయాలు చేస్తానంటే ఎంతో కాలం ఈయన రాజకీయాల్లో ఉంటున్నారోజు మొన్నేదో అదృష్టం కొద్దీ టెక్నాలజీ ప్రభావంతో చక్కగా ఇప్పుడేదో అధికారంలోకొచ్చారు. అంటే జనం అనుకుంటున్నది మనం సంబంధం లేని విషయం. విన్నదే చెబుతున్నాను. అలా వచ్చిన తర్వాత ఈ రకంగా మాట్లాడటము ఇవి కొంచెం తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఇప్పుడు సందర్భానుసారం ఈయన ఎప్పుడు ఎట్లా మాట్లాడాలో బాబు గారు స్క్రిప్ట్ ఇస్తే ఈయన బయటకొచ్చి పాపం ఏదోటి నోటికి మాట్లాడి ఇంకా ఉత్సాహంగా నాకు గాని పగ్గాలిచ్చారు. ఏదో ఒకటి నాకే ముందు నన్నే నుంచోబెట్టి మాట్లాడిస్తున్నారని అత్యుత్సాహంతో ఈయన నోటికొచ్చింది మాట్లాడి, తర్వాత అది పాపం ఈయన ఆ విషయంలో ఈయన పాపం చాలా పిచ్చోడైపోయి, జనాల ముందులో పలచన పడిపోయి, ఒక జోకర్‌లాగా మెలిగిపోయే అవకాశం ఉంది కాబట్టి, ఇప్పుడు ఇందాక మనం మొదట్లో ఆటలో అరటిపండు అనుకున్నాం ఈయన్ని. ఈయన అట్లానే కంటిన్యూ చేసుకొని ఇది చేస్తే అట్లానే మిగిలిపోయే ప్రమాదం గూడా ఉంది. కాబట్టి ఈయన ఒకసారి ఆలోచించుకొని గతంలో ఏం మాట్లాడాం, ఇప్పుడేం మాట్లాడుతున్నాం, ఇప్పుడేం మాట్లాడాలి అనేది గూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే బావుంటుంది. ఇక బూతుల గురించి, వాటి గురించి మాట్లాడితే ఇప్పుడు అరెస్ట్‌లేదో పోసాని గారిని అరెస్ట్ చేసినట్టు, ఆయన పరుషమైన మాటలతో అంటే అబ్యూజింగ్ లాంగ్వేజ్ బూతులు మాట్లాడాడేంటి అనే ఉద్దేశంతో ఆ కేసులు బుక్ చేసి ఆయన్ని అరెస్ట్ చేశారు.
సరే వైసీపీ వాళ్ళు దాన్ని అక్రమ అరెస్టులు అయ్యి అన్నారు. ఎవరిని బూతులు తిట్టినా అది తప్పే. కాబట్టి రాజకీయాల్లో పర్సనల్‌గా వెళ్ళటం గాని, ఇళ్లలో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని బూతులు తిట్టడం గాని, ఇట్లాంటివి ఎవరు చేసినా గాని తప్పే. పోసాని గారు మాట్లాడింది గూడా ఒక రకంగా అట్లా బూతులు తిడుతూ మాట్లాడటం తప్పు. కానీ, ఇక్కడ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడున్న ప్రధాన నాయకులు చంద్రబాబు గాని, మన పవన్ కళ్యాణ్ గాని, లోకేష్ గాని ఇట్లా ఈ ముగ్గురు గతంలో ఏ సందర్భాల్లో ఎలా తిట్టారు అనేది కూడా మనం చూసుకుంటే ఇక అచ్చెన్నాయుడు అయితే ఏకంగా ఆయన పోలీసు వాళ్ళని దారుణంగా తిట్టాడు. అది పోలీసు వాళ్ళకి మరి అది గుర్తులేదో లేకపోతే ఆయన తిడితే బాగా సమ్మగుందనుకోని ఆళ్ళు ఊరుకున్నారో, ఏకంగా ఎవరిని అరెస్ట్ చేసినా వీళ్ళే చేయాలి కాబట్టి వీళ్ళనే ఒక రకంగా అవమానపరిచే భాషలో ఆయన అచ్చెన్నాయుడు మాట్లాడినప్పుడు, అది వీళ్ళకి బాగుండి చక్కగా ఊరుకున్నారో తెలీదు గానీ, ఇలాంటి ఇప్పుడు వీళ్ళు తిట్టిన సందర్భాలను గూడా వాళ్ళు కేస్ బుక్ జేసి, అందరి ముందే గూడా వాళ్ళు కేస్ పుటప్ జేసి అరెస్టులు జేస్తారో, మరి లేకపోతే కనీసం అరెస్ట్ చెయ్యకపోయినా, ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు గాబట్టి, ఆ ధైర్యం వీళ్ళకున్నది గాబట్టి, కనీసం ఎఫ్ఐఆర్ అన్నా బుక్ జేయించి ఎవరో ఒకళ్ళు వైసీపీ వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేసి వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ చేస్తారో లేదో కూడా మనం చూస్తే బావుంటుందేమో. ఒక రకంగా ఆ రకంగా ప్రయత్నం చేస్తే బావుంటుంది నా ఉద్దేశం. జై హింద్.